నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీడియాలో వస్తున్నంత వ్యతిరేకత ఉందంటారా? నాకు జనాల్లో చూస్తే వీళ్ళు మీడియాలో చూస్తే జనాల్లో అంత లేదు. ఈ ఎలక్షన్ అంతా ఈ వన్ సైడ్ ఏం కాదు. నాకు తెలుసు, నాకున్న వారు వన్ సైడ్ కాదు. జగన్ దమ్మున్న మగాడు. ఏ విధంగా? దేనికైనా సరే. చాలా మంది తెలియదు మీడియాలో బయటికి రానివారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు అన్ని తప్పిదాలు చేశాడు. స్పిల్వే కానీ అన్ని కూడా చాలా దారుణమైన, కాంక్రీట్ కూడా మిక్సింగ్ కూడా అన్ని రకాలు కూడా చాలా దారుణంగా చేశాడు. దాన్ని కంప్లీట్ చేయాలంటే ప్రతి ఒక్కటి కత్తిమీద ఫామే. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకున్నా కత్తిమీద ఫామే. ఒకసారి ప్రాజెక్ట్ కూలిపోయింది అనుకోండి, అక్కడ మళ్ళీ ప్రాజెక్ట్ కట్టలేము, ఏమి చేయలేము. అది చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు, సద్వినియోగం చేయలే. ప్రతి ఒక్కడే అనుకున్నారు అనుభవించడం చేసేస్తాడు, ఆంధ్రాలో చేసేస్తాడు. దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ వేయలేకపోయారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో. అది గడ్కరీ గారు ఇచ్చినా సరే నాకు ఇలా డిజైన్ మార్పించి చేయండి అనగలిగిన దమ్మున్న మొగాడు నేను చెప్తున్నాను. ఆ విషయం ఇది ఎవరికి పబ్లిక్ తెలియదు, అసలు ఇప్పటివరకు తెలియదు. అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాడ్ చేసాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం అది సెంట్రల్ గవర్నమెంట్ కడతా అన్నదాన్ని నేను కడతా అని తెచ్చాడు. ఆయన కట్ల జనాలందరూ తీసుకొచ్చి ఇదిగో చూపించాడు అన్నమాట. వచ్చినంతా మోసమే జరిగింది అక్కడ.